హాయ్ పీపుల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్య తేజ్. మనం ఈరోజు గుత్తి బెండకాయ కర్రీ చేద్దాం. బెండకాయ ఇప్పుడులా కాకుండా డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తే సూపర్గా ఉంటుంది. ముందుగా కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత 10 ఎండుమిర్చి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు, 1 మీడియం సైజ్ వెల్లుల్లిపాయ రెబ్బలు, పల్లీలు 2 టేబుల్ స్పూన్స్ వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్. ఫ్లేమ్ సిమ్లో పెట్టి పప్పులన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా పప్పులు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు, 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసి 1 నిమిషం పాటు వేయించి గ్యాస్ ఆఫ్ చేసుకుని కడాయి దించి పక్కన పెట్టి పూర్తిగా మిశ్రమాన్ని చల్లార్చుకోవాలి. టూ 250 గ్రామ్స్ బెండకాయలను తీసుకొని మొదలు చివర కట్ చేసుకొని నిలువుగా చీరుకొని పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా నిలువుగా కట్ చేసుకొని ఫింగర్తో ఇలా ఒకసారి అన్ని బెండకాయలను ఇదే విధంగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మనం ఫ్రై చేసుకున్న మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సర్ జార్లోకి తీసుకొని బరకగా పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం ఈ విధంగా పౌడర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసి మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన మిశ్రమాన్ని మనం నిలువుగా కట్ చేసుకున్న బెండకాయల్లోకి స్టఫ్ చేసుకోవాలి. అన్ని బెండకాయలకు ఇదే విధంగా స్టఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా అన్ని బెండకాయలకు స్టఫ్ చేసి పక్కన ఉంచుకున్న తర్వాత గ్యాస్ పైన కడాయి పెట్టి ఫ్లేమ్ హైలో పెట్టుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ప్యాన్కి బాగా అప్లై చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి బెండకాయలను ప్యాన్కి సరిపడా అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా బెండకాయలను ప్యాన్కి అడ్జస్ట్ చేసి పెట్టాలి. పెట్టిన తర్వాత మూతతో క్లోజ్ చేసి మధ్య మధ్యలో కలుపుతూ బెండకాయలు పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. బెండకాయలు ఈ విధంగా పూర్తిగా ఉడికిన తర్వాత మిగిలిన మసాలా మిశ్రమాన్ని వేసి ఒకసారి బాగా కలిపి దించుకుంటే గుత్తి బెండకాయ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.